అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ ఛానల్ అభిమాన ప్రేక్షకులందరికీ నమస్కారం. సెల్ ఫోన్స్, కంప్యూటర్స్, కేబుల్స్, క్రికెట్ అలాగే టెలివిజన్ వగైరాలతో పుస్తక పఠనం తగ్గింది, పుస్తకాలకు ఆదరణ తగ్గింది అనుకుంటున్న ఈ ప్రస్తుత తరుణంలో పుస్తక రచయితల్లో చాలామంది ఇంకా ఘనరీతిని నీరాజనాలు అందుకుంటూనే ఉన్నారు. తెలుగు పాఠకులు పులకరిస్తూ వారిని పలవరిస్తూనే ఉన్నారు. అలాంటి కోవకు చెందినవారే శ్రీ జీవి పూర్ణచంద్. ప్రముఖ ఆయుర్వేద వైద్యునిగా, పరిశోధకులుగా, సాహితీవేత్తగా, అనేక పురస్కారాల, సన్మానాల గ్రహీతగా ఎంతో ప్రాచుర్యం పొంది ఓవైపు తెలుగు భాష ఔన్నత్యాన్ని పెంచే అద్భుత రచనలు అందిస్తూ, మరోవైపు ఆరోగ్యం, ఆహారం మరియు వివిధ సామాజిక అంశాలపై స్పందించి రచించి మనకు ఎన్నో పుస్తకాల రూపంలో అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ జీవి పూర్ణచంద్ గారి కళ నుండి జాలువారిన మరో గ్రంథం ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత మరియు సాంస్కృతిక శాఖ ప్రచురణగా మన ముందుకొచ్చింది. ఆ గ్రంథమే భువన విజయం రాయలనాటి కథలు గాథలు. 5/7/2025 శనివారం సాయంత్రం విజయవాడలోని హోటల్ లైలాపురం వేదికగా చక్కని సాయంకాలం, చల్లని సంధ్యా సమయం ఎంతో అద్భుతంగా, రమ్యంగా, రసరమ్యంగా, హృదయంగా సుదూరాల నుండి కూడా వచ్చిన ప్రసిద్ధ రచయితలు, సాహితీవేత్తలు, సాహితీ అభిమానుల మధ్య ఈ గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగింది. తెలుగు భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ రేగుళ్ల మల్లికార్జునరావు గారి సభాధ్యక్షతన నడిచిన ఈ కార్యక్రమానికి ప్రపంచ తెలుగు రచయితల సంఘ అధ్యక్షులు శ్రీ గుద్దికొండ సుబ్బారావు గారు, అలాగే సమాచార హక్కు చట్టం పూర్వ సంచాలకులు శ్రీ ఐలాపురం రాజావారు అభినందనలు తెలియజేయడానికి విచ్చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా గ్రంథావిష్కరణకర్త శ్రీ ఉప్మాక దుర్గా ప్రసాదరావు గారు విచ్చేశారు. వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హైపవర్ కమిటీ చైర్మన్గా వ్యవహరించారు. అలాగే అవనగడ్డ శాసనసభ్యులు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారు గౌరవ అతిథిగా తొలి ప్రతినిధి స్వీకర్తగా విచ్చేశారు. ప్రముఖ సాహితీ విశ్లేషకులు డాక్టర్ శ్రీయుత సాంబశివరావు గారు పూర్ణచంద్ గారి పుస్తకం గురించి, భువన విజయం రాయలనాటి కథలను చక్కగా సంక్షిప్తంగా ఆమూలాగ్రం హాజరైన ప్రతివారు అర్థం చేసుకునేలా, ఆస్వాదించేలా ఆయన చదివి వినిపించి పరిచయం చేసిన తీరు, విశ్లేషించిన తీరు అందరిని ఆకట్టుకుంది. ఆహుతుల్లో ఎంతోమంది మనఃపూర్వకంగా వారిని స్వాగతించడం జరిగింది. సాహితీ అభిమానులు కొంతమంది శ్రీ జీవి పూర్ణచంద్ గారిని సన్మానించడం, పుస్తక రచనకు అభినందనలు తెలియజేయడం జరిగింది. పుస్తకాలు వ్రాయాలన్న అభిలాష కలిగి ఉన్నప్పుడు ఎవరైనా వ్రాయవచ్చని ఎంతో అద్భుత రీతిని ఆయన చక్కగా తెలియజేశారు. మనము ఆ పుస్తకాన్ని అవకాశం తీసుకుందాం, ఆ పుస్తకాన్ని చదువుదాం. ఎందుకు ఇంకా ఆలస్యం? గ్రంథావిష్కరణ సభా కార్యక్రమాలకు ఒక్కసారి మన కళను అప్పచెబుతాం. అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ ఛానల్.